నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో జనవరి 2025 గాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు, ఇది మనకు కనిపిస్తుంది. బుధుడు మనకి 4వ తారీఖు వరకు మొదట వృచ్చికంలో ఉండి తదుపరి మనకి అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు. ఇక రవి ధనుసు రాశిలో 13వ తారీఖు వరకు ఉండి 14వ తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు. ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి. మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసుకుందాం. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశికి 2025 జనవరిలో ఎలా ఉంటుంది? మీ రాశ్యాధిపతి ముఖ్యంగా దశమ స్థానంలో ఉండి, ఆయన దశమ స్థానంలో కూడా ఎవరితో సంచరిస్తున్నారయ్యా అంటే శనితో సంచరిస్తున్నారు. అట్లాగే దీనివల్ల ఏమైనా నష్టం ఉందా అంటే, దశమ స్థానం అంటేనే ఉద్యోగ స్థానం, వ్యాపారానికి కావాల్సినటువంటి స్థితి కాబట్టి ఉద్యోగంలో మార్పులు కలిగేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది. ఇక 2వ అధిపతి కూడా 7లో ఉన్నందువల్ల కొద్దిగా మనకు 2 రకాలు, ఒకటేమో వివాహాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ బంధువర్గం ద్వారా విదేశీ యోగం కానీ, విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయిలతో కానీ, అబ్బాయిలతో కానీ వివాహాలు కుదిరేటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది. సరే, ఇక మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటిది ఎక్కడెక్కడ అంటే, ఎవరితోనైనా ఏదైనా భూ సంబంధము లేకపోతే వస్తు సంబంధం ఇంకేదైనా విషయాల్లో అగ్రిమెంట్స్ చేసుకుంటూ ఉంటాం. చాలా విషయాల్లో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే 4వ అధిపతి 8లో ఉన్నాడు. ఇందువల్ల మనకు ఆ గృహాలకు సంబంధించినవి కానీ, భూములకు సంబంధించినటువంటి వాటిలో కానీ ఎక్కడైనా సరే మనం ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి 1కి 2 సార్లు చదివి పెద్దల సలహా సంప్రదింపులతో చేసుకుంటే మంచిది. లేదంటే కొద్దిగా కష్టపడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రాశికి ముఖ్యంగా ఈ మాసంలో అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి యోగం ఒకటి ఉంది. ఏంటి అంటే, ఏదైనా రహస్య విద్యలు అంటే కేవలం మర్మ విద్యలు అనేటువంటిదే కాదు. మనం ఏదో ఇది మామూలుగా అందరికీ రాదు అంటాం కదా, అలాంటి విద్యలు చెప్పాలంటే ఇప్పుడు జ్యోతిష్యం ఉంది, ఇది రహస్య విద్య. అంటే ఇది మామూలుగా అందరూ నేర్చుకుంటే తొందరగా వచ్చేది, తొందరగా ఎక్కేది కాదు. ఇది చదువులో ఏదో ఉన్నది అని కాదు, ఎంతో ఎక్స్పీరియన్స్తో మనం చదివినటువంటి గ్రహాల యొక్క కారకత్వాలో, లేకపోతే రాసుల గ్రహ కారకత్వాలా, లేకపోతే ఇవన్నీ కాదు, మనకుండేటువంటి దైవోపాసన కూడా అందులో ఉండి, మనకు చూసేటువంటి వాటిల్లో ఉండేటువంటి శక్తి వల్ల వాటి యొక్క గ్రహాల యుతి, శక్తి, యుక్తి ఇవన్నీ కూడా ఇట్లా చూడగానే చెప్పేసేవాళ్ళు ఎందుకుంటారు అంటే, ఇది చాలా అద్భుతమైనటువంటి దైవ విద్య. ఈ దైవ విద్య పొందాలనుకునేటువంటి ఈ రాశి వారికి ఇది చక్కటి అవకాశం. ఎవరైనా ఈ జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటే ఇది అద్భుతమైనటువంటి సమయం, ఇందులో నేర్చుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా రీసెర్చ్ చేయాలి అంటారు, రీసెర్చ్ కూడా అంతే కదా, ఏదైనా కొత్త విషయాన్ని కనుక్కోవడమే రీసెర్చ్. ఆ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసేటువంటి ఒక శిల్పకళా నైపుణ్యం కావచ్చు, భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, చదువులో ఉన్నటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి, ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి అనేక మర్మాలు ఏవైతే సాహిత్యంలో ఉన్నాయో అవి నేర్చుకుని ఒక కొత్త సిద్ధాంతాన్ని మనం రూపొందించడమే పరిశోధన. మరి అలాంటి పరిశోధన చేయడానికి ఈ రాశి వారికి మంచి అవకాశం ఇప్పుడైతే ఉంది అని చెప్పొచ్చు. ఇక
వివాహానికి వచ్చేసరికి మనం ఇందాక చెప్పుకున్నట్టు విదేశీ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. అట్లాగే ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, దీనివల్ల ఏదైనా ఉపయోగం ఉందా అంటే చాలా ఉపయోగమనే చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా ఏ రకమైన ఉపయోగం అంటే విదేశాల్లో ఉండేటువంటి వ్యాపార వ్యవహారాలు మనం చేసేటువంటి అవకాశం రావచ్చు, విదేశీ సంపాదన మనకు రావచ్చు, విదేశీ లాభం, విదేశీ వ్యాపారం అంటే ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు బాగా యూట్యూబ్లో బాగా ఎక్కడికో వెళ్ళిపోయి విదేశీ ఆదాయం వస్తుందంటే ఆదాయం వచ్చినట్టే. అలాగే విదేశీ ఆన్లైన్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఉన్నటువంటి కొంతమంది సంగీతం, సాహిత్యం ఇవన్నీ కూడా ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా విదేశాల నుండి ఉన్నటువంటి వాళ్ళు మన సంస్కృతికి, మన కళా నైపుణ్యానికి బాగా మెచ్చి నచ్చి వారు కట్టాల్సింది కట్టే అలా విదేశీ ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 1-10 సార్లు ఆలోచించాలి. ఇందులో పెడితే లాభమా నష్టమా, ఏ రకంగా పెట్టాలి, ఎలా పెట్టాలి, దీంట్లో అనుభవజ్ఞులైన ఎవరైనా ఉంటే వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకున్నామా లేదా. ఎందుకంటే కాలం మారుతూ ఉన్నప్పుడు మారే కాలంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం ఈ షేర్స్ అవన్నీ ఈ రోజుకి ఇలా పైకి వెళ్ళినటువంటివి మరుసటి రోజుకి పేక మేడల్లాగా కూలిపోతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞుల సలహాలతో మాత్రమే మనం పెట్టుబడులు పెట్టాలి అనేది గుర్తుపెట్టుకుంటే ఈ నెలంతా హాయిగా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము, వాటి వల్ల మనకు ఉన్నటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల మూలంగా మనకు వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, ఇప్పటివరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే కనుక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి, దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. మనం రాశి వారీగా చెప్పుకుంటున్నటువంటి మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది. అంతేకాదు మొదటిగా ఉన్నటువంటి ధనుర్మాస పరిస్థితి, దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము, అలాగే శివాలయానికి వెళ్ళడం, ఈ రెండు తప్పనిసరిగా చేయాలి. ఇవేవి మనకు వీలు కాలేదు, ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి, ఇదంతా నేను ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు కాకపోతే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం, ఇది మన వల్ల కాలేదు, మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ, వారికి కావలసినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి, గ్రహాల అనుకూలంగా ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి కూడా దేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. లేదు బయటకు వెళుతున్నాం, ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం, రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం కదా. ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు. ఇంత పెద్ద శ్లోకం మాకు కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా, బయటకు అడుగు పెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అన్ని మాసాలలాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు అందాం.